నమస్తే, వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఓయూ నుంచి రాజేష్ గారు ఉన్నారు. నిరుద్యోగ సమస్య గురించి మొన్న జరిగిన ఇష్యూస్ చూసాం మనం. నిరుద్యోగ సమస్య ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో 1:100 కానీ లేదంటే ఏదైతే పోస్టులు పెంచమని కానీ ఇవన్నీ అయ్యే పనా లేకపోతే ఏంటి పరిస్థితి? అలాగే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నిరుద్యోగుల గురించి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పాలంటే నిరుద్యోగులకు గతంలో కొట్లాడిర్రు, మళ్ళీ ఇప్పుడు కొట్లాడిర్రు, మొన్న కూడా కొట్లాడుతున్నారు. ఇంకా మీ డిమాండ్ ఇంకా నెరవేరలేదు పరిస్థితి. మరి ఎట్లా చూడాలి? మరి గవర్నమెంట్ నుంచి ఇప్పటికీ దాని మీద సానుకూల స్పందన రాలేదు. ఒక పోస్ట్ పోన్ అనే అంశాన్ని ముందు పెట్టి ఇక మిగతాదంతా మర్చిపోయినట్టే. ఇప్పుడు ఒక గ్రూప్ 2 పోస్ట్ పోన్ అనే అంశాన్ని ముందు పెట్టి కాలయాపన చేసుడు, డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు వాళ్ళు. అది నిరుద్యోగులకు కానీ యువతకు కానీ విద్యార్థులకు కానీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అది గమనిస్తానే ఉంటారు. ఎందుకనంటే ఇవాళ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఓన్లీ బికాస్ ఆఫ్ నిరుద్యోగుల పునాదుల మీదనే, నిరుద్యోగ ఇష్యూస్ మీదనే. వాళ్ళు ఇచ్చిన హామీలు స్వయాన వాళ్ళ రాహుల్ గాంధీ గారు వచ్చి అశోక్ నగర్ లో కానీ చిక్కడపల్లి మెయిన్ లైబ్రరీలో కూర్చొని ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏందో ఒకసారి చూసుకుంటే ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఎట్ ద సేమ్ టైం గ్రూప్ 1 గత ప్రభుత్వం ఇచ్చిన దానికి డబల్ చేస్తామని, గ్రూప్ 2 రెట్టింపు చేస్తామని, గ్రూప్ 3 రెట్టింపు చేస్తామని, 1:100 గ్రూప్ 1లో మేము 1:100 ఇంటర్వ్యూకి పిలుస్తామని అంటారు. అంటే గత ప్రభుత్వంలో 1:50 పిలిస్తే అది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు ఇది తీరని నష్టం జరుగుతుంది, కాబట్టి మేము 1:100 పిలుస్తామని స్వయాన బట్టి విక్రమార్క గారు అన్నారు. అదేవిధంగా మేము నిరుద్యోగ వృత్తి 4,500 రూపాయలు ఇస్తామని స్వయంగా ప్రియాంక గాంధీ గారు వచ్చి మాట్లాడారు. అంటే ఇవన్నీ విద్యార్థుల యొక్క నోటీసులో కానీ, నిరుద్యోగుల నోటీసులో కానీ, మా ఉస్మానియా యూనివర్సిటీ మేధావుల నోటీసులో కానీ, జర్నలిస్టుల నోటీసులు, ప్రతి ఒక్క ప్రజా సంఘాల నోటీసులో కానీ ఉన్నాయి. వీళ్ళు చేస్తున్నది మొత్తం డైవర్ట్ పాలిటిక్సే. ఏ రోజు కూడా వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ స్వయం లాభం కోసం తప్ప ఈ రోజు విద్యార్థుల గురించి ఆలోచించింది లేదు. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటారు. గత ప్రభుత్వంలో ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారు, గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తారు, గత ప్రభుత్వంలో ఎగ్జామ్లు అయిపోతాయి. కానీ బికాస్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగిపోయి వీళ్ళు దాని రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ కోటాలు వేసుకుంటారు. వీళ్ళ కోటాలో బండి అంటే 1:100 చెప్పిన బట్టి విక్రమార్క ఇప్పుడు మరి అదే 1:100 కుదరదు, సాధ్యం కాదు, 1:50 అవుతుంది అని చెప్తున్నాడు. మరి గతంలో మరి 1:100 అని ఆయన హామీ ఇచ్చిందే కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు బట్టి విక్రమార్క ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు. ఇవాళ అసెంబ్లీ ఇక్కడ స్టార్ట్ అయింది. మేము విద్యార్థుల నుంచి ఆశిస్తున్నాము ఏంది అని అంటే, మీరు ఇస్తానన్న 1:100 తప్పకుండా ఇవ్వాల్సిందే. లేదు అని అంటే మాత్రము దానికి పరిణామాలు వేరే రకంగా ఉంటాయి. ఎట్లా అనంటే మేము విద్యార్థులమంతా ఏకమైతాం, ప్రభుత్వం మీద వెంటాడతాం, వేటాడతాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాము. మిమ్మల్ని ఇడిచిపెట్టేది లేదు. మేము మీ దగ్గర నుంచి ఒకటే ఆశిస్తా ఉన్నాం. ఏంది అని అంటే, ఈ రోజు అసెంబ్లీ జరుగుతా ఉన్నది. నిండు అసెంబ్లీలో మీరు ఇచ్చిన హామీల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మాట్లాడతారంటారు అసెంబ్లీలో కనీసం? అంటే ఈ నిరుద్యోగ సమస్యల గురించి కానీ, జరిగిన ఏదైతే మీరు అడిగిన డిమాండ్స్ గురించి కానీ కనీసం చర్చ అయినా జరిగిద్ది అంటారు? చర్చ జరగాలని ఆశిద్దాం. జరగని పక్షంలో మాత్రం మేము మాత్రం ఊపుకునేది లేదు. విద్యాశాఖ లేని రాష్ట్రం ఇదే, హోంశాఖ లేని రాష్ట్రం ఇదే. హోంశాఖ లేకపోతే ఎన్ని అక్రమాలు, ఆకాండాలు, మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. విద్యాశాఖ మంత్రి లేకపోతే కూడా ఇదే జరుగుతూ ఉన్నది. నిట్టేట హత్య చేస్తున్నారు విద్యని, నిట్టేట ఆత్మహత్యకు చేసుకునేలాగా గురి చేస్తున్నారు విద్యాశాఖని. ఇవాళ ఇది తగదు. బట్టి విక్రమార్క గారు మీరు అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు నాడు. ఇవాళ కూడా అసెంబ్లీ స్టార్ట్ అయింది. మీరు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. 1:100 పిలుస్తామని చెప్పాలి. మీరు ఇచ్చిన హామీల గురించి మీరు నెరవేరేలాగా మాట్లాడాలి. గ్రూప్ 1 పోస్టులు పెంచాలని మీరు ఇలా మాట్లాడాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని మాట్లాడాలి. అదే విధంగా మెగా డిఎస్సి 25,000 కోట్లు మెగా డిఎస్సి చేస్తామన్నారు, దాని గురించి మాట్లాడాలి. బట్టి విక్రమార్క గారు దయచేసి మీ మీద మాకు నమ్మకం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. అది పోయింది. ఆయన చేస్తుంది మొత్తానికి మొత్తం ఆయన స్వలాభం కోసం, కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసమే ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. అంటే ఒక పక్క రాష్ట్ర సీఎం తీసుకొచ్చి కూర్చోబెట్టి సమీక్షలు పెట్టుకుని మీటింగ్లు పెట్టుకుని, అంటే విభజన చట్టాల గురించి, లేకపోతే ఇప్పుడు పక్క సీఎం నిన్న అసెంబ్లీ సమావేశంలో గవర్నరే అన్నారు తెలంగాణ విడిపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయిందని చెప్తున్నాడు. మరి అట్లా ఎట్లా చూడాలి దీన్ని? మరి ఇప్పుడు అది
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికే ఉండాలి ఆ సోయి. నువ్వు గట్లెట్లా అంటున్నావు? ఒక్క ఓన్లీ గ్రూప్ 2 మాత్రమే పోస్ట్ పోన్ చేసిండు. డిఎస్సి సంగతి ఏంది? గ్రూప్ 1 పెంచుతానన్న పోస్టులు ఏంది అని అంటే వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు, అధికారాన్ని వాడుకొని ఇవాళ ఏదో చేద్దామని చూస్తున్నారు. రేపటి రోజున మేము ప్రశ్నిస్తాం కదా. ఆ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త సుమా. మేము చెప్పేది ఏంటి అంటే, నాడు తెలంగాణ కోసం ఏ విధంగా ప్రాణాలకు బలిపెట్టి మేము ప్రాణాలకు అడ్డుపెట్టి పోరాటం ఎట్లా చేసినామో రేపటి రోజున విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ పోరాడుతుంది. ఖబర్దార్ మేము చెప్తున్నాం, బాజాప్తాగా చెప్తున్నాం. ఇవాళ అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. ఇవాళ మీకు టైం లేకపోవచ్చు, రేపైనా మీరు మాట్లాడాలి అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మందికి వినబడుతుంది. వాళ్ళకు భరోసానిచ్చిన వాళ్ళు అవుతారు. అసెంబ్లీలో రికార్డుగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వచ్చిన 8 నెలల్లోనే ప్రభుత్వం మీద అన్ని సెక్టార్స్ లో వ్యతిరేకత మొదలైంది. ఒక పక్కన స్టూడెంట్స్, ఒక పక్కన మహిళలు, రైతులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని. మరి ఎట్లా చూడాలి? వచ్చిన 8 నెలల్లోనే జరుగుతుంది. వచ్చిన ఫస్ట్ నెలనే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అది కాస్త ఇంకా పెరిగి 8 నెలల వరకు వచ్చింది. ఇంకా బాగా అయింది అది వ్యతిరేకత. ఒక్క వర్గం సంతోషంగా లేరన్నా. ఇవాళ రియాల్టర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇన్వెస్టర్లు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ బిజినెస్ మ్యాన్లు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, ఇవాళ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం, ఏ తాడిత పీడిత వర్గాలు, ప్రతి ఒక్క వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. ఇస్తానన్న పెన్షన్ ఇయ్యలే నువ్వు, ముసలోళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. పెంచుతానన్న 6,000 రూపాయల పెన్షన్ వికలాంగులకు పెంచుతానన్నావు, అది ఇయ్యలే. వాళ్ళ తరపున కూడా ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఏం చేసినావు? నువ్వు ఇచ్చిన హామీలు ఏంది? ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేసిన, 5 గ్యారంటీలు అమలు చేసిన అంటారు. దేనికైనా సిగ్గుండాలి. నాకు అనడము సిగ్గుండాలి. దేనితో ఉంచాలి? కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి బాజాప్తా చెప్తాను, ముక్కు నేలకు రాయాల్సిన రోజు బరాబర్ తొందరలోనే ఉన్నది.